ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కుదిపేస్తుంది. ప్రస్తుతానికి ఇదంతా టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన పేరు, ఆయనకు సన్నిహితులైన కొంతమంది సినిమా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. దీని గురించి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటికే స్పందించారు. ప్రస్తుతం తాను ఇప్పటివరకు దేని గురించి ఎవరి గురించి మాట్లాడలేదని, పైసా వసూలు షూటింగ్లో బిజీగా ఉన్నానని పూరి ఫేస్బుక్లో ఓ చిన్న పోస్ట్ పెట్టి ఊరుకున్నాడు. అయితే ఆయన కూతురు పవిత్ర మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫైర్ అయింది. నోరు అదుపులో పెట్టుకోండి, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎదుటివారిని విమర్శించకండి, ఏదైనా రాసే ముందు ఆలోచించండి. మా డాడీ సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి ఏమి రాసినా పర్వాలేదనుకోకండి. ఆయన వైపు వేలెత్తి చూపించే ముందు ఆయనకు ఓ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. సినీ పరిశ్రమలో ఆయనకు ఓ గుర్తింపు, గౌరవం ఉన్నాయని గుర్తు తెచ్చుకోండి. ఎవరైతే పని పాట లేకుండా చెత్త రాస్తున్నారో నేను వారి గురించి మాట్లాడుతున్నాను. ఒక లక్ష్యం నిర్దేశించుకొని దానికోసం కష్టపడే వ్యక్తి మా నాన్న. ఒక దర్శకుడిగా ఆయన పెట్టుబడి ఆయన మెదడే. ఇలాంటి వ్యసనాలతో తన కెరీర్ నాశనం చేసుకోవాలని ఆయన ఎందుకు అనుకుంటారు? ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ సెలబ్రిటీ అయినా పబ్లిక్ పర్సనాలిటీ కాదు, ఇష్టం వచ్చినట్లు విమర్శించడానికి. మా నాన్నకు డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. దయచేసి న్యూస్ ఛానల్స్లో వస్తున్న వాటిని నమ్మొద్దు. మాట్లాడే ముందు ఆలోచించండి. ధన్యవాదాలని ఓ లేఖ పోస్ట్ చేసింది పవిత్ర. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.